ఈరోజు మన వీడియోలో ఒరిజినల్ జున్ను పాల పౌడర్తో జున్నును పర్ఫెక్ట్గా చేసి చూపించబోతున్నాను. మరి చూసేద్దామా? ఒక పెద్ద గిన్నెలో కింద వాటర్ పోసి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి మరిగించేసుకుందాము. మనం ఈరోజు జున్ను చేసుకోవడానికి 2 ప్యాకెట్స్ జున్ను పౌడర్ యూజ్ చేస్తున్నాము. 2 ప్యాకెట్స్కి 2 హాఫ్ లీటర్ ప్యాకెట్స్ అంటే 1 లీటర్ నార్మల్ మిల్క్ సరిపోతుంది. ముందుగా బాయిల్ చేయకుండా నార్మల్ మిల్క్ తీసుకొని అందులో 2 ప్యాకెట్స్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి, ఎక్కడా గడ్డలు లేకుండా. నీట్గా కరిగిన తర్వాత 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. స్వీట్ మరీ ఎక్కువ ఉన్నా బాగుండదు జున్నుకి. మెత్తగా పౌడర్ చేసేసుకొని అది కూడా యాడ్ చేసేసుకోవాలి. అది కరిగే వరకు కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒరిజినల్గా మనం అప్పటికప్పుడు జున్ను పాలతో చేసుకున్నట్టే ఎంజాయ్ చేయొచ్చు మనం తిని. శొంఠి పొడి, మిరియాల పొడి కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిసిన తర్వాత మనం దీంట్లో ఇంకా కొంచెం ఉంటాయి కదా, నలకలు అలాంటివి ఉంటాయి. నీట్గా జున్ను రావాలంటే, ఇలా నలకలన్నీ పోవాలంటే మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఫ్రెష్గా మరొక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా మిరియాల పౌడరు యాడ్ చేసుకొని దానిపైన ఈ మిల్క్ అంతా స్ట్రెయిన్ చేసుకొని వేసుకుంటే డైరెక్ట్గా మనం పెద్ద గిన్నెలో జున్ను చేసేసుకోవచ్చు. దీనికి మనం ఎంత కష్టపడాల్సిన పని లేదు. సూపర్ మార్కెట్కి వెళ్ళి చక్కగా మనకి ఎన్ని ప్యాకెట్స్ కావాలో ఫస్ట్ ఒక ప్యాకెట్తో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని ఆ మిరియాలు, శొంఠి అన్నీ వెళ్తాయి పాలల్లోకి. మళ్ళీ పైన గార్నిష్ కోసం మరికొంచెం పెప్పర్ పౌడరు, డ్రై జింజర్ పౌడర్ వేసేసుకొని చక్కగా ఆ మరిగే స్టాండ్ ఉన్న బౌల్లో పెట్టేసుకోవాలి. అలా ఒక 45 మినిట్స్ అలా ఉడకనిస్తే మనకి జున్ను చక్కగా రెడీ అయిపోతుంది. మనం ఎంత క్వాంటిటీ పెట్టామో అంతే వస్తుంది. ఇంకా అలా మూత పెట్టేసుకొని 45 మినిట్స్ ఉడకనిచ్చేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, మరి హై ఫ్లేమ్లో పెట్టద్దు. కింద నుంచి ఉడుకుతూ రావాలి కదా. ఇట్లాగా చూడండి, 45 మినిట్స్ తర్వాత జున్ను అంతా చక్కగా ఉడికిపోయింది. దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇలా ఓపెన్గా ఉంచవచ్చు, ఇలా హోల్స్ ఉన్న మూతన్నా పెట్టి పక్కన పెట్టేసుకుంటే బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను నేను. బాగా సెట్ అవుతుంది మనకి. అప్పుడు మనకి ఎలా కావాలంటే అలాగా పీసెస్ కట్ చేసుకుని తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట. మనకి అందులో కొంచెం వాటర్ కూడా ఉంటుంది, అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వాటర్ కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకైతే చాలా ఇష్టం. ఒక మిరియాల కషాయం ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. వాటర్తో తింటేనే జున్ను చాలా బాగుంటుంది. మనకి ఎలాగా పాలల్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఎంత ఫుల్ క్రీమ్ మిల్క్ వాడినా కూడా వాటర్ అనేది ఉంటేనే జున్ను బాగుంటుంది. మనకి జున్ను పాలు దొరకట్లేదు అని బాధపడాల్సిన పని లేదు. మనం విజేత, రత్నదీప్ సూపర్ మార్కెట్కి వెళ్తే చక్కగా ఎప్పుడూ అవైలబుల్లో ఉంటాయి ఈ ప్యాకెట్స్. ఒరిజినల్ జున్ను అనమాట ఇది. ఏదో డూప్లికేట్ అనుకోవద్దు. ఒరిజినల్ జున్ను పాలతో తయారు చేసిన పౌడర్ అన్నమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.